వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మాది గూడూరు. నా పేరు నయ్యమి. అయ్యగారికి మారుకుందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నా కొడుకు గుంటూరులో పనిచేస్తాడు. కేకులు తయారు చేసే కంపెనీలో ఉన్నాడు. ఆ పిల్లోనికి జ్వరము, వాంతులు, బేదులు అయింది. అయినప్పటికీ వాడు హాస్పిటల్ చూపించుకున్నా బాగా కాలేదు. బాగా కాకుండా ఉన్నప్పటికీ నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు బాగా కాలేదంటే ఊరికి రానైనా నీకు చూపిస్తా అని ఊరు విలంపించుకున్నాను. ఊరు విలంపించుకొని ఆ రోజు నైటు రైలు ఎక్కినాడు. అమ్మకు ప్రార్థన చేయించిన, అమ్మ నా కొడుకైతే ఇట్లా జరుగుతుంది, పేరు చేయమంటే ఏం కాదులే అమ్మ, రానిలే పిల్లోడు చూపించంపి, ఏం కాదు బాగా అవుతుందిలే, నువ్వు సన్నిధిలో సాక్ష్యం చెప్తానుకో అని అమ్మ ప్రార్థన చేసింది. వచ్చినాక ఆ పిల్లోనికి ఇంకా 4 బాటలు ఎక్కించి, గ్లూకోజులు ఎక్కించి, సూదులు వేపించినాక మొన్న పోయినాడు. బాగా పోయినాడు. బాగుంది. దేవుడు మాకు చేసిన మేలుకి దేవునికి వందనాలు. అది ఖైరవాడి. నా పేరు సుజాత. నా కొడుకుండి జరినా ఇంకా పెళ్ళి బాగుంది కదా మనకి, ఇంకా 2 సంవత్సరాలు మనము వలస అవ్వాలి, పెళ్ళి బాకి కట్టుకుందాము, పోదాము, ఒక 2 ఏళ్ళు పోదామని అన్నాడంట. అన్నాక ఆ పాప ఉండి నా కోడలు, మామ నేనైతే కారం వెళ్ళి ప్రకారం కానీ తిని మా అమ్మ మా నాన్నతో ఉంటాను, కానీ నేనైతే ఈడాకులు ఇస్తాను నిన్నట గుత్తిలా. అంటే నా కొడుకు వచ్చినాక, ఇంటికి వచ్చినాక వాళ్ళ నాయనకి నాకు చెప్పినాడు, ఇటంటదమ్మా ఇటంటది నాయన అని. అంటే మేము ఏమనలేము, సరేలే అని అన్నాక వాళ్ళ నాయన వచ్చినాడు. పొద్దున్నే వచ్చినాడు తీసుకొని మనీక ఇట్లా తొలుకొని పోతానమ్మా, తీసుకొని నా బిడ్డను తొలుకొని పోతాను, నా బిడ్డ పాలు మాలింది అంటున్నాని 2 రోజులు పెట్టుకొని పంపిస్తాము అని తొలుకొని పోయినాడు. నేను నా భర్త పని పోయినాక తొలుకొని పోయినాడు. నా కొడుకు ఒక్కడే ఉన్నాడు. నా కొడుకునే మా అమ్మ మా నాన్న రానిలేమమ్మా, వాళ్ళు వచ్చినాక పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తొలుకొని పోతానంటే లేదో తొలుకొని పోతాను అని నా కొడుకుతోని చెప్పి తొలుకొని పోయినాడు. బిడ్డని తొలుకొని పోయి ఇంకా అక్కడ పెట్టుకున్నాడు. నెల అవుతుంది. నెల అయినాక ఇంకా అమ్మగారికి ఫోన్ చేస్తే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింటే నేను అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో, అట్లా ఈ సమస్య కూడా చెప్పు, నేను ప్రార్థన చేస్తుందమ్మా అంటే సరేలే అని ఫోన్ చేసింటే ఏం కాదులే వస్తుంది అని చెప్పింది. అమ్మగారు ప్రార్థన కూడా చేయలేదు. ఆ మాటకే నా కోడలు సంవత్సరం లోపల మా పోయింటే మరి మేము పంపించాము ఇప్పుడే అని ఎన్నిక పంపించినారు కొడుకుని. ఎన్నిక పంపించినాక మరి 2 రోజులు ఉండి పోయినాడు. పోయినాక అమ్మగారు చెప్పిన ప్రకారంగానే సంవత్సరం లోపల భార్య భర్తకు బట్టలు పెట్టి ఒడి బియ్యం పోసి పంపించినారు. కోడలు ఇప్పుడు ఇంటికి వచ్చింది, మంచిగానే ఉన్నారు. అమ్మగారు మాట ద్వారానే మాకి కోడలు ఇంటికి వచ్చింది. ఈ సాక్ష్యానికి ప్రభుకు స్తుతి. అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు. నా పేరు సుగుణ. నా సాక్ష్యం ఏంటంటే, ఒక 2 వీక్స్ నుంచి కాఫ్ ఫీవర్తో బాధపడుతున్నాను. మ్యామ్కి ఫోన్ చేసి ఇట్లా కాఫ్ ఫీవర్ ఉందంటే ప్రేయర్ చేశారు, తగ్గిపోయింది. అందరిని బట్టి స్తోత్రం. అలాగే ఆ నెక్స్ట్ రోజే మా ఫాదర్కి ఏదో వర్క్ ఉందని 7 వీక్స్ దేవుడు కర్నూలుకి వెళ్ళడానికి డ్యూటీ మీద వర్క్ పెట్టారు. అందువల్ల నేను 7 వీక్స్ వెళ్ళకుండా దేవుడు కాపాడుతూ వచ్చారు. నా కోసం ప్రేయర్ చేసిన మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. పార్లపల్లె. నా పేరు వెలిసమ్మ. మా సాక్ష్యం ఏమంటే, మొన్న పోయిన వారము 15 రోజులు అవుతుంది. లో బీపీ తక్కువయ్యి చిన్న కాళ్ళు చేతులు గుంజి కాళ్ళు నొప్పులయ్యి కళ్ళు కానరాకుండా కళ్ళు తిరిగి చిన్న వేదన పడినాను. దేవుని కృప మంచిగా నా మంది హాస్పిటల్కి పోవాలని చెప్పినారు, కానీ ఒకటి గ్రహించుకున్నాను. అమ్మగారు అయ్యగారు నాకు నెత్తికి దెబ్బ తగిలినప్పుడు కూడా కూలూరుకి 7 వారాలు తిరిగినా అమ్మగారు అయ్యగారు ప్రాణం చేసి నా నెత్తి అంత బాగా లేకున్నా కూడా అమ్మగారి దయ అయ్యగారి దయ నాకు నెత్తి బాగా అయింది. అదే కూలూరులో నింపుకున్నాను, నేను కూడా ప్రాణం చేసుకున్నాను. అయ్యగారు అమ్మగారు నాకు ప్రాణం చేశారు కదా, తలనొప్పికి అన్ని డబ్బులు పెట్టుకున్నా నాకు బాగా కలదు. అయ్యగారు అమ్మగారు ప్రాణం చేసి వేసి రక్తం వేశారు, నాకు బాగా చేశారు దేవుడు అని నేను ఒకటి గ్రహించుకున్నాను. ప్రభా నన్ను ఏ హాస్పిటల్కి పోను నా తండ్రి, నా కళ్ళు ఇట్లా ఉండదు కాక నా కళ్ళు కానరాకున్నా
నాకు నడనికి చేత కాకుండా నాకు అన్నీ ఉన్నాయి కూడా నేను దేవుని గొప్ప చెప్తానని మొన్న బుధవారం రోజు స్నానం చేసుకుని ప్రార్థన చేసుకున్నాను. గతేచ్చాలను బట్టి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలని నేను ప్రార్థన చేసుకుని నాకు బాగా అయితే నన్ను సాక్షి చెప్పాలని నన్ను కోరుకున్నాను. ఇదే నా సాక్షి.